పూర్ణిమని సందర్భంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్కి విచ్చేస్తున్నటువంటి చీఫ్ గెస్ట్గా విచ్చేస్తున్నటువంటి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారికి, అదేవిధంగా ఈ సభాధ్యక్షులు ప్రిన్సిపల్ గారికి, మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేయడానికి వచ్చిన ఆకెళ్ళ రాఘవేంద్ర సార్ గారికి, మిగిలిన విశిష్ట అతిథులందరికీ కూడా వెరీ హ్యాపీ గురు పూర్ణిమ అండ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఐ థింక్ ఇట్ ఈస్ ఆఫ్టర్నూన్. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్. సార్ చెప్పిన తర్వాత నేను ఏం చెప్పినా వినిపించకపోవచ్చు. సార్ అంత ఇంపాక్ట్ఫుల్గా మీ అందరితో చెప్పారు. సో నేను చాలా క్లుప్తంగా నా స్పీచ్ని ముగిస్తాను. ఓకే, సో ఫ్యూ థింగ్స్ ఐ విల్ టెల్. ఇందాక సార్ చెప్పారు, నేను వచ్చినప్పుడు గోల్ గురించి చెప్తూ ఉన్నారు. గోల్ అనేది ఎప్పుడు యాజ్ హై యాజ్ పాసిబుల్ యూ హ్యావ్ టు కీప్. ఏదన్నా మిమ్మల్ని లిమిట్ చేస్తుంది అంటే ఏంటో తెలుసా? మనకుండే పరిస్థితులని, నాకు అవి లేవు ఇవి లేవు అని మనం చెప్పుకుంటూ ఉంటాం, కానీ అన్నిటికంటే పెద్ద ఫ్యాక్టర్ ఏంటో తెలుసా మిమ్మల్ని లిమిట్ చేసేది? మైండ్. నేను ఇంతే సాధించగలుగుతాను అని మనం ఫిక్స్ అయిపోయామనుకోండి, అంతకంటే ఎక్కువ ఎప్పటికీ సాధించలేము. అవునా? సో గోల్ అనేది ఎప్పుడు కూడా యాజ్ హై యాజ్ పాసిబుల్. మీరు ఏ ప్రొఫెషన్ అన్నా ఎంచుకోండి. ఐఏఎస్ఐ అవ్వాలని లేదు, ఐపీఎస్ఏ అవ్వాలని లేదు, మీరు గొప్ప శాస్త్రవేత్త అవ్వాలని లేదు, టీచర్, ఏ ప్రొఫెషన్ అన్నా చూడండి, అందులో హయ్యెస్ట్ పాసిబుల్ రీచ్ అవ్వడానికి మీరు ప్రయత్నించాలి. ఎప్పుడు కూడా గోల్ సెట్ ఎట్ యాజ్ హై యాజ్ పాసిబుల్. మీరు పెట్టుకున్నది ఎంత పెద్ద గోల్ అయితే అంతకంటే కొంచెం తక్కువకే రీచ్ అవుతారేమో, కానీ దాన్ని దాటి వెళ్ళలేరు. అంటే 10వ అంతస్తుకి నేను ప్రయాణం చేస్తాను అనుకున్నప్పుడు 10వ అంతస్తు వరకు వెళ్ళగలుగుతారు. ఆరోగ్యం సహకరించలేదు, ఆయాసం వస్తుంది, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి అన్నప్పుడు 9వ అంతస్తుకో 8వ అంతస్తుకో వెళ్తారు, కానీ 10వ అంతస్తు రాగానే అక్కడతో మీ ప్రయాణం ఆపేస్తారు. ఎందుకంటే మీరు ఫిక్స్ అయ్యారు, నేను 10వ అంతస్తుకే వెళ్ళాలి అని. అదే 50 అనుకున్నారనుకోండి, ఖచ్చితంగా 50కి వెళ్ళగలుగుతారా లేదా? 50కి వెళ్ళలేకపోయినా 10 దాటి 10 తర్వాత ఎనర్జీ ఉన్నంత వరకు మనం వెళ్ళగలుగుతాం కదా. అదేవిధంగా మీరు గోల్ అనేది ఎప్పుడు కీప్ ఇట్ యాజ్ హై యాజ్ పాసిబుల్ అండ్ డోంట్ లెట్ యువర్ మైండ్ ఆర్ డోంట్ లెట్ ఎనీబడి టెల్ దట్ యు ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్. మీరు ఎవరన్నా ఇది చెయ్యలేరు అని చెప్తే నమ్ముతారా? వాళ్ళు చెప్తుంది అబద్ధం. ఖచ్చితంగా నువ్వు చెయ్యలేవు, నువ్వు సాధించలేవు అని ఎవరన్నా ఎప్పుడన్నా మీతో అన్నారంటే ఖచ్చితంగా నువ్వు చెప్తుంది అబద్ధం, నేను ఏదన్నా సాధించగలుగుతాను అని గట్టిగా చెప్పాలి. చెప్తారా? సో ఈ సందర్భంగా ఒక్క ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఐ హ్యావ్ అ ఫ్రెండ్ హూ ఇస్ 100% బ్లైండ్. 100% బ్లైండ్. షీ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్, నా బ్యాచ్మేట్ అనమాట, ఐఏఎస్ ఆఫీసరు. షీ గాట్ ఆల్ ఇండియా 48 ర్యాంక్ ఇన్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ బీయింగ్ 100% బ్లైండ్. అవునా? మరి మనలో చాలామంది చాలా బాగున్నాం కదా. కొంతమందికి కొన్ని ఉన్న ఇష్యూస్ ఉన్నాయి, అయినప్పటికీ మరి తను సాధించగలిగినప్పుడు మనం సాధించగలుగుతామా లేదా? సాధించగలుగుతామా లేదా? కావాల్సిందేంటి? గోల్ ఉండాలి, పట్టుదల ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. అవునా? మరి మీరు చేస్తారా? మీరు ఏం కోరుకుంటున్నారో అది అవుతారా? ఖచ్చితంగా అయ్యేందుకు కృషి చేయాలి. ఎప్పుడూ కూడా ఎవరన్నా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే అదొక ఛాలెంజ్ లాగా తీసుకోవాలి. వాళ్ళతో గొడవకి దిగిపోవద్దు. గొడవ పడితే సొల్యూషన్ రాదు. ఛాలెంజ్గా తీసుకొని దాని నుంచి మీరు ఎంతవరకు సాధించగలుగుతారో అనేది చేసి చూపించాలి. ఓకే. 3వ విషయము, మీలో చాలామందికి కంప్లైనింగ్ బిహేవియర్ అనేది ఉంటుంది. అరే నేను అది చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకు ఇది లేదు. ఒకప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలామంది మీరు స్కూల్ బ్యాగ్స్ తీసుకొని వస్తున్నారు, మంచి మంచి యూనిఫామ్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఇక్కడ వీళ్ళందరూ చాలా వరకు అందరూ కూడా యూరియా బస్తాలు ఉంటాయి కదా, యూరియా బస్తాలతో బ్యాగులు కుట్టించుకునేవాళ్ళు. ఐడియా ఉందా మీకు? చూసారా ఎప్పుడన్నా? చూసారా? మీ పేరెంట్స్ వెళ్ళిన ఈరోజు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తారు కదా, అడగండి మీకు బ్యాగులు ఉండేవా? మాలా యూనిఫామ్స్ ఉండేవా? షూస్ ఉండేవా? ఈ బెంచీల మీద కూర్చునేవాళ్ళ, కింద కూర్చొని చదివేవాళ్ళ? మా దగ్గర ఈ డిజిటల్ బోర్డ్స్ ఉంటాయి కదా, మీ క్లాస్ రూమ్స్లో డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయా? మరి అప్పుడు ఏ బోర్డ్స్ ఉండేవి, ఏముండేవి? వాళ్ళు ఫేస్ చేసిన డిఫికల్టీస్ ఏంటి, వాళ్ళు ఏ రకమైన కండిషన్స్లో నుంచి ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చి ఉన్నారో ఒక్కసారి కనుక్కొని చూడండి. మరి అటువంటి పొజిషన్లో ఉంటూ కూడా
వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంత మంచి పొజిషన్స్కి వెళ్ళగలిగారు అంటే మీకు ఇవన్నీ ఉన్నప్పుడు కంప్లైనింగ్కి ఏమన్నా ఆస్కారం ఉంటుందా మీ దగ్గర?